మంచు విష్ణు హీరోగా వచ్చిన 'కన్నప్ప' సినిమాతో అసలు మంచు ఫ్యామిలీకి హిందువుల మీద, హిందూ ధర్మం మీద, హిందువుల విశ్వాసాల మీద ఎంత దారుణమైన, ఎంత చెడు అభిప్రాయం ఉందో ఇంకోసారి ప్రూవ్ అయింది. అసలు ఒరిజినల్ 'కన్నప్ప'లో ఉండే ఆ ఎమోషన్, ఆ మనసుకు హత్తుకునే భక్తి ఈ సినిమాలో లేనే లేవు. అసలు పూర్తిగా లేనే లేవా అంటే కాదు, ఉన్నాయి. బట్ నిజమైన భక్తి, నిజమైన ఎమోషన్‌లా మాత్రం అవి మీకు కనిపించవు. విష్ణు యాక్టింగ్‌ని మంచు మనోజ్ మెచ్చుకుంటే అబ్బా! నిజంగా అంత గొప్పగా నటించాడా అనుకున్నా. బట్ సాధారణంగా సినిమాల్లో సీన్‌లు కాపీ కొట్టడం చాలా కామన్. మన తెలుగులో కూడా చాలామంది డైరెక్టర్లు వేరే సినిమాల నుంచి కాపీ కొడుతుంటారు. బట్ వేరే భాషల నుంచి, వేరే వుడ్ల నుంచి సీన్‌లు కాపీ కొట్టి మన సినిమాలో తెలియకుండా పెట్టుకోవడం వేరు. కానీ బ్లాక్ బస్టర్ సినిమాలు, అందులోనూ మన టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అనే సినిమాల నుంచే సీన్‌లు కాపీ కొట్టి వాటినే సినిమాల్లో వాడుకోవచ్చు అనేది మాత్రం 'కన్నప్ప' సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది. అసలు సినిమా అంతా న్యూజిలాండ్‌లో తీసి, అక్కడ శ్రీశైలం సెట్ ఏసి గ్రాఫిక్స్ సెట్ చేయడం ఏంటో ఎంత తల బాదుకున్నా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే 720 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది అంటూ విచిత్రమైన పోస్ట్‌లు ఆన్‌లైన్‌లో కనిపించాయి. అవి కనపడంగానే మైండ్ బ్లాంక్ అయిపోయింది నాకైతే. ఏది ఏమైనా అసలు సినిమాకి టికెట్లు కొంటారా? ఈ 'కన్నప్ప' మూవీకి టికెట్లు జనాలు కొంటారా? అన్న సిట్యుయేషన్ నుంచి శని, ఆదివారాల్లో కంప్లీట్‌గా చాలా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టేంత స్థాయిలో ఈ సినిమాకి ఫాన్స్ వచ్చారు. అండ్ చూసారు. అండ్ సినిమా కూడా దాదాపుగా హిట్ అయిందనే అంటున్నారు. కానీ నిజంగానే ఈ సినిమా హిట్ అయిందా? అసలు ఈ సినిమాలో ఏముంది? ఏం లేదు. అండ్ అలాగే ఈ సినిమాలో అద్భుతంగా ఎవరు నటించారు? ఎవరు చెత్తగా యాక్ట్ చేశారు? ఫైనల్‌గా ఈ సినిమాలో అద్భుతంగా అనిపించిన సీన్స్ ఏంటి? ఏంట్రా ఈ జండు బాంబ్ సీన్స్ అనిపించిన సీన్‌లేంటి? పదండి ఇప్పుడు తెలుసుకుందాం. ఓవరాల్ సినిమా గురించి మాట్లాడుకునే ముందు అసలు ముఖ్యంగా సినిమా ఔటర్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ అలాగే గ్రాఫిక్స్ అని, సెట్స్ అని మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఏసింది న్యూజిలాండ్‌లో కదా! ఈ సెట్స్ అన్నీ కూడా. అలాగే డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ గురించి మాట్లాడుకుంటే సినిమా మనకి దాదాపుగా సినిమాలో చాలా సీన్‌ల వరకు కూడా ఏంట్రా సీరియల్ లాగా ఎక్కడో ఉంది అనిపిస్తుంది. మరి తీసింది సీరియల్ డైరెక్టర్ 'ముఖేష్ కుమార్ సింగ్' గదా! అందుకే సినిమాలో చాలా చోట్ల మనకి ఆ సీరియల్ ల్యాగ్ అనేది క్లియర్ కట్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఓపెనింగ్ శివపార్వతులతో ఓపెనింగ్ అవుతుంది. మన అక్షయ్ కుమార్ అండ్ కాజోల్ శివపార్వతులుగా అలా ఆ హిమాలయ పర్వతాలు, తెల్లటి పర్వతాల మధ్య కూర్చొని ఉంటారు. చాలా అద్భుతంగా ఓపెన్ అవుతుంది సీన్. కానీ ఎప్పుడైతే శివుడి రూపంలో ఉన్న అక్షయ్ కుమార్ నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెడతాడో అక్కడ పడుతుంది మొదటి జండు బాంబ్ సీన్. అసలు అక్షయ్ కుమార్‌ని ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకోమని సలహా ఇచ్చిన వాడెవడో నాకు ముందు కనపడితే, ముందు వాడి కాళ్ళకి దండం పెడతా. ఎందుకురా ఇలాంటి సజెషన్ ఇచ్చావు అక్షయ్ కుమార్‌కి అని. ఎందుకంటే ఒక హిందీ యాక్టర్ తెలుగు డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఒక ఉర్దూ పర్సన్‌ని తీసుకొచ్చి తెలుగు స్పష్టంగా మాట్లాడమంటే మాట్లాడగలడా? అలాగే ఒక హిందీ పర్సన్‌ని తెచ్చి తెలుగు మాట్లాడమంటే మాట్లాడగలడా? అక్షయ్ కుమార్ విషయంలో కూడా ఇదే జరిగింది. చక్కగా ఒక తెలుగు యాక్టర్‌ని తీసుకొని తన చేత డబ్బింగ్ చెప్పించుంటే అద్భుతంగా ఉండేది శివుడి డైలాగ్స్ అన్నీ గూడా. బట్ అక్షయ్ కుమార్ చెప్పడం వల్ల అవన్నీ తెలుగు ఫీల్ లేకుండా ముక్కలు ముక్కలు చేసి పెట్టినట్టు ఉంటుంది ఆ డైలాగ్స్ అన్నీ గూడా. సో, అదొక మైనస్. అది పక్కన పెడితే ఇక అతి పెద్ద దారుణమైన అసలు ఓపెనింగ్‌లోనే నన్ను వదలండి నేను ఈ థియేటర్ నుంచి లేచి పారిపోతాను అన్నట్లుంటుంది. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్ అండ్ ఆ తర్వాత మంచు విష్ణు చిన్నప్పటి క్యారెక్టర్. పాపం డబ్బులు దాచుకోవాలనుకున్నాడో, లేపోతే మొత్తం ఫ్యామిలీ ప్రాజెక్ట్‌గా చేయాలనుకున్నాడో తెలీదు గానీ, ఫస్ట్ ఓపెనింగ్‌లో తన ఇద్దరు కుమార్తెలతోటి మంచి పాట పెట్టించాడు. ఏదో 'లవ్ కుశల్' రేంజ్‌లో సాంగ్ హిట్ అవుతుందనుకున్నాడు. బట్ మంచు విష్ణన్న యాక్టింగ్ ఎంత అద్భుతంగా ఉన్నప్పుడు పిల్లలు పాపం ఫస్ట్ సినిమా చేస్తున్నారు. వాళ్ళ యాక్టింగ్ మాత్రం ఏముంటుంది? వాళ్ళకి రాని భరతనాట్యం వేయించి, అదేదో పిచ్చి గెంతుల్లాగా అనిపించింది గానీ, నాకైతే అది భరతనాట్యం అనిపించల. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివనాట్యం అన్నట్టు వాళ్ళ చేత చాలా భంగిమలు పెట్టించారు. అవి చాలా ఎబ్బెట్టుగా అనిపించాయి. ఇక ఫస్ట్ సాంగ్ లిటరల్‌గా ఒక ఇంగ్లీష్ పర్సన్ తెలుగులో పాడినట్లే ఉంటుంది ఆ సాంగ్. ఈ సాంగ్ ఇలా ఇంగ్లీష్ వాళ్ళు తెలుగులో పాడినట్టు, లేదా హిందీ వాళ్ళు తెలుగులో పాడినట్లు ఎందుకుంటుందంటే, ఈ పాట పాడింది అనన్య వాడేకర్. ఆవిడ మహారాష్ట్ర అమ్మాయి, హిందీ పాటలు పాడుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి తెలుగు సాంగ్ పాడిచ్చారు. ఆ అమ్మాయి ఏం చేసింది? తనకొచ్చింది ఒరిజినల్ లాంగ్వేజ్, ఓన్ లాంగ్వేజ్ తన మదర్ టంగ్ హిందీ, మరాఠీ. సో, ఆ స్లాంగ్‌లో ఈ పాట పాడేసరికి మనకు తెలుగు ఆ ఫీలే ఉండదు. 'శ్రీకాళహస్తి' గురించి పాడేటంతటి పాటది. ఆ పాటని ఒక తెలుగులో ఏ సింగర్ దొరకలేదా? ఏ సింగర్ దొరకలేదా? అన్ని కోట్లు పెట్టి సినిమా తీసేటప్పుడు ఒక తెలుగు సింగర్‌ని పెట్టి 'శ్రీకాళహస్తి మహత్యం' లాంటి సాంగ్ పాడిస్తే అది ఎంత హిట్ అయ్యేది? ఎక్కడో హిందీ సింగర్‌ని పట్టుకొచ్చి పాడిచ్చారు. బట్ ఆ సాంగ్ అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడైతే ఆ స్లాంగ్ లేదో, ఆ ఎమోషన్ లేదో ఆ సాంగ్‌లో ఫెయిల్ అవుతుంది. అదే జరిగింది ఫస్ట్ సాంగ్. ఇక ఆ తిన్నడి క్యారెక్టర్, ఆ చిన్నప్పుడు ఆ పిల్లవాడు మంచు విష్ణు కొడుకు. ఆ అబ్బాయి స్లాంగ్ అయితే అసలు నేను వినలేకపోయాను. నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది ఫస్ట్‌లో.
ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ అయిపోతుందో అప్పుడు కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాను నేనైతే. ఎందుకంటే ఆ అబ్బాయి తప్పు నేను అనను. ఆ అబ్బాయి తప్పు కాదు. ఎందుకంటే ఆ అబ్బాయికి రాదు. అది సినిమాలో నువ్వు దాన్ని జనాల మీద రుద్దడానికి ప్రయత్నించకూడదు. ఈ సినిమాలో అదే తప్పు చేశారు. లేనిదాన్ని రుద్దడానికి ప్రయత్నించారు. తన కొడుకు కాబట్టి ఉండాలనుకున్నావు ఓకే. బట్ నీ కొడుక్కి తెలుగు రాదు అనే విషయాన్ని నువ్వు జనాల మీద రుద్దకూడదు. ఏ ఒక్క పిల్లలతో డబ్బింగ్ చెప్పించినా సరే చక్కగా చెప్తారు. వాయిస్ ఓవర్ ఇచ్చేయండి. చక్కటి తెలుగులో స్పష్టంగా ఉంటుంది. అడవి కోయ భాషలో ఉండాలి ఆ పిల్లవాడి డైలాగులు. కానీ ఎలా ఉంటాయి? దారుణమైన ఇంగ్లీష్ అబ్బాయిని పట్టుకొచ్చి అంటే బ్రిటిషర్ల పిల్లని పట్టుకొచ్చి, ఎత్తుకొచ్చి వాళ్ళ గూడెంలో పెట్టుకొని, ఆ అబ్బాయి తిన్నడుగా మారాడేమో అన్న మెంటాలిటీ వచ్చేస్తుంది మనకి. అలాంటి ఆలోచన వస్తుంది. ఇక ఈ సినిమాలో చాలా పెద్ద పాయింట్. నేను చాలా హర్ట్ అయింది. అండ్ అలాగే ఈ దీనితోటి ముఖ్యంగా మంచు ఫ్యామిలీకి హిందూ ధర్మం మీద అండ్ హిందూ దేవీ దేవతల మీద ఉండే మైనస్ అండ్ అలాగే వాళ్ళకుండే మెంటాలిటీ ఎలా అయితే నెగటివిటీ ఉంటుందో అది కంప్లీట్‌గా ఈ సినిమాలో నాకు అర్థమైంది. అది నిజంగా మంచు ఫ్యామిలీకి ఉందా? లేకపోతే సినిమాని అలా మలుచుకున్నారని నాకైతే తెలీదు గానీ, లిటరల్‌గా ఆ సినిమాలో ఆ హిందూ ధర్మానికి సంబంధించి చూపించిన విధానం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం ఇక్కడ నేను ఒప్పుకోవాల్సింది. హిందూ ధర్మాన్ని హిందువులే వ్యతిరేకించడానికి కారణం ఏంటి అనేది కూడా క్లియర్ కట్‌గా చూపించాడు ఈ సినిమాలో. అది ఆ సినిమాలో చెప్పాలనుకోలేదు గానీ, బట్ ఆ సినిమా చూస్తే నాకు మాత్రం అర్థమైంది ఆ విషయం. అదెలా అంటే సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ పేరు మారెమ్మ. అక్కడ ఆ గూడానికి ఒక పూజారి టైప్ అనమాట. మంత్రగత్తె, పూజారి ఏదన్నా అనుకోండి. అక్కడుండే కాళీమాతకి పూజ చేస్తూ ఉంటుంది. పూజ చేస్తూ చేస్తూ ఆ మారెమ్మ ఏం చెప్తుందంటే, అమ్మవారు మనందరికి వరాలివ్వాలన్నా, అలాగే మనందరం అనుకున్నది జరగాలన్నా అమ్మవారికి బలివ్వాలి. అది కూడా నరబలివ్వాలి అని చెప్తుంది. చిన్నప్పటి నుంచి కూడా మారెమ్మకి నరబలి ఇప్పిస్తూనే ఉంటుంది ఆ మారెమ్మ. దాన్ని విష్ణు చిన్నప్పటి నుంచి చూస్తూ తన ఫ్రెండ్‌ని కోల్పోతాడక్కడ. సో, దాంతోటి ఆ దేవుడి మీద వ్యతిరేకత అనేది వచ్చేస్తుంది. కన్నప్ప క్యారెక్టర్‌కి. సో, దానివల్ల అసలు ఆ మారెమ్మ చేసింది ఇదంతా గూడా. బట్ స్టిల్ కన్నప్పకేమనిపిస్తున్నది? ఇదంతా గూడా ఆ దేవత వల్ల, దేవత చేయిస్తోంది. దేవత వల్లే మొత్తం ఈ బలి ప్రదాన్ని, నా ఫ్రెండ్‌ని కోల్పోవడం ఇవన్నీ జరుగుతుంది ఆ దేవత వల్లే అన్న మెంటాలిటీ వచ్చేస్తుంది. సో, అక్కడి నుంచి దేవతని ముఖ్యంగా ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదే. హిందువుల్లో ఉన్న పెద్ద మైనస్ ఇదే. దేవతకి బలిస్తున్నారు కాబట్టి దేవతని వ్యతిరేకిస్తే సరిపోతుంది. అంటే అసలు ఆ ధర్మాన్ని, ఆ విధానాల్ని వాటన్నిటిని ఆ దేవత మీద రుద్దేసి, ఆ దేవతే చేస్తుంది మొత్తం అని చెప్పి, ఆ దేవతని వ్యతిరేకించి కంప్లీట్ దేవతని తీసేస్తే ఇవేమీ ఉండవు అనే మెంటాలిటీకొచ్చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశం మొత్తంలో హిందువులందరూ అలానే ఉన్నారు. బట్ ఇక్కడ పెద్ద పాయింట్ మనం మిస్ అయ్యేదేంటంటే, ఆ దేవత ఎప్పుడు బయటికొచ్చి, నాకదిగో ఆ పిల్లోడిని బలివ్వండి, లేదా అదిగో నాకదో ఆ అమ్మాయిని బలివ్వండి, లేదంటే అదిగో ఆ గోవుని బలివ్వండి, ఆ మేకని బలివ్వండి అని ఎప్పుడు ఏ దేవత అడగదు. ఎప్పుడు అడగదు. ఎవడో ఒక తలక మాసినోడు, ఒక తలక మాసిన విధానం తీసుకొచ్చి, అది తను నమ్మాడు గాబట్టి, దాన్ని జనాలందరి మీద రుద్దేసి, ఈ సినిమాలో ఆ మారమ్మ క్యారెక్టర్ లాగా జనాలందరి మీద రుద్దేసి, తన పాపులారిటీ పెంచుకోవడం కోసం, అండ్ తన వాల్యూ నిలబెట్టుకోవడం కోసం, ఇలాంటి బలి ప్రథలు ఇవన్నీ తీసుకొచ్చి దేవుడి పేరుతో వ్యాపారం చేయడం మొదలెడతారు. ఎప్పుడైతే ఈ వ్యాపారం చేయడం అండ్ తన పాపులారిటీని పెంచుకొని, తన స్టామినా, తన స్ట్రెంగ్త్ మొత్తం అందరిని తన గుప్పెట్లో పెట్టుకోవాలి అనే మెంటాలిటీలోకొస్తారో, అక్కడి నుంచి పుడతాయి ఇలాంటి దరిద్రపు గొడ్డు ఆచారాలన్నీ గూడా. సో, ఇక్కడ వ్యతిరేకించాల్సింది దేవతని గాదు. ఎందుకంటే దేవత ఎప్పుడు అడగలేదు వచ్చి, నాకు బలివ్వండి, నాకు మనుషులనివ్వండి, గొర్రెలనివ్వండి, కోళ్ళనివ్వండి, గుడ్లు పెట్టండి. ఎప్పుడు ఏ దేవత అడగదు. బట్ వీటన్నిటిని మధ్యలో ఉండే ఈ మీడియేటర్స్ ఎవరైతే అక్కడుండే మంత్రగాళ్ళు గాని, లేకపోతే అక్కడుండే పూజారులు గాని, లేకపోతే ఇంకెవరన్నా సరే, వాళ్ళ పాపులారిటీ పెంచుకోవడం కోసం దేవుడిని ఉపయోగించుకుంటూ ఇలాంటి రూల్స్ పెడతారు. సో, ఇక్కడ వ్యతిరేకించాల్సింది ఆ మారెమ్మ లాంటి వాళ్ళని అనే విషయాన్ని హిందువులందరూ కంప్లీట్‌గా మర్చిపోయి, పూర్తిగా దేవతని అండ్ దేవుడని అండ్ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం మొదలుపెడతారు. అదే ఇప్పుడు హిందూ ధర్మంలో కంప్లీట్‌గా మన దేశం మొత్తం వ్యాపించింది. దాదాపుగా 5, 600 ఏళ్ల నుంచి మనం ఇలాంటి స్థితిని చూసి ఎందుకంటే ఈ బలి ప్రథలు ఇవన్నీ గూడా హిందూ ధర్మంలో ఎలా వచ్చాయి అంటే ఎవ్వడు చెప్పలేడు. చివరికి ఏదైతే మన రాజా రామ్మోహన్ రాయ్ తీసేయించాడో బెంగాల్‌లో మాత్రం ఉండేదది. దేశం మొత్తం లేదు. అది వేరే వీడియో చేసుకుందాం. బట్ బెంగాల్‌లో మాత్రమే కొన్ని గ్రామాల్లో ఉండే సతీ సహగమనం అనే ఆచారాన్ని కూడా అప్పట్లో రాజా రామ్మోహన్ రాయ్ పోరాడి దాన్ని తీసేయించాడు. కానీ అది గూడా ఎక్కడ ఏ ధర్మంలోనూ, ఏ గ్రంథంలోనూ లేదు. కొంతమంది ఒక మేనియాక్ మెంటాలిటీ ఉన్న అక్కడున్న పూజారులు గాని, అక్కడున్న ఒక వేదాలు ఇవన్నీ చదువుకున్న వాళ్ళు, వాళ్ళ వేదాల్లో లేదది. బట్ నేనెలా దీన్ని అందరికి వేదాలొచ్చేసినియి. బట్ నేనేదైనా కొత్తగా చెప్తే గదా! ఏదైనా కొత్తగా చెప్తే నాకంటూ ఒక వాల్యూ, నాకంటూ ఒక పాపులారిటీ వస్తుంది అని చెప్పి,
జనాల నమ్మకాలతో ఆడుకుంటూ ఇలాంటి విధానాల్ని, ఇలాంటి వాటన్నిటిని తీసుకొచ్చి జనాల్ని తన వైపు తిప్పుకునేవాళ్ళు. సో, ఇవెప్పుడైతే పెరిగిపోయేవో వాళ్ళ మీద వ్యతిరేకతొచ్చి కొంతమంది పోరాడేవాళ్ళు అండ్ వాటిని సమూలంగా నాశనం చేసేసేవాళ్ళు. రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు. అవి నాశనం అయిపోయిన తర్వాత ఏమైంది అవన్నీ గూడా సనాతన ధర్మానికి అంటించేయడం మొదలెట్టారు. ఈ ఆచారాలు, వ్యవహారాలు, ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ గూడా సనాతన ధర్మంలోనివే అని పెట్టేయడం మొదలెట్టారు. అవి సనాతన ధర్మంలోవి కావు. అవి కొంతమంది జనాలు వాళ్ళ స్వార్థం కోసం తెచ్చినవి అని మర్చిపోయారు జనాలందరూ. అండ్ మన దరిద్రం ఏందంటే, ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్‌లో అవన్నీ గూడా ఇవన్నీ సనాతన ధర్మంలోని తప్పులే అని చెప్తూ కంప్లీట్ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేసే మెంటాలిటీకి స్టార్ట్ చేశారు. అండ్ దాంట్లోంచి పుట్టిన ఒక మొక్కే మన 'మోహన్ బాబు' గారు అండ్ ఆయన పిల్లలు గూడా. సో, అందుకే ఈ సినిమాలో గూడా అలాంటి సీన్‌లే ఎక్కువ పెట్టారు. అయితే కన్నప్పని ఆ దేవుడిని నమ్మడం, చూపించడం కోసం ఇలాంటి సీన్‌లు పెట్టుంటే ఓకే. లేదు ఎందుకంటే నేనెందుకంటానే విష్ణు గారు ఇంతకుముందు సినిమాలు కూడా 'జిన్నా' అని అద్భుతమైన సినిమా తీశాడు. 'జిన్నా' ఎవరో మనందరికీ తెలుసు. పాకిస్తాన్ జాతిపిత. అలాంటి జాతిపిత పేరుతోటి సినిమా తీసుకున్న అద్భుతమైన వ్యక్తి. అండ్ అలాగే 'దేనికైనా రెడీ' సినిమాలో హిందువుల్ని, హిందూ ఆచారాల్ని అండ్ ముఖ్యంగా బ్రాహ్మణుల్ని, వాళ్ళ వ్యవహారాల్ని అన్నిటిని చాలా దారుణంగా అవమానించిన వ్యక్తి. సో, అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ నాకు కనపడేసరికి వీళ్ళు కావాలనే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించి ఇలా తప్పుగా చూపించారు అనే మెంటాలిటీ కూడా నాకొచ్చేసింది. సో, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి దీని మీద. ఇక మళ్ళీ సినిమాలోకొస్తే కథని చాలా వరకు ట్వీక్ చేశారనమాట. ఒరిజినల్ ఫీల్ అనేది అలానే ఉంచుకున్నారు గానీ, ఎందుకంటే ఒరిజినల్ పాయింట్ ఏముంది ఒకటే పాయింట్ కదా! కన్నప్ప ఒక ఆటవికుడు. ఆటవికుడి నుంచి శివభక్తుడిగా మారతాడు. ఆ మారడంలో చిన్న చిన్న విషయాలు జరుగుతాయి. వాటి వల్ల శివభక్తుడిగా మారిపోతాడు. సో, ఇది ఓవరాల్ లైన్ సినిమా లైన్. ఆ లైన్ మిస్ అవ్వకుండా దాని చుట్టూతా కథను మొత్తం వీళ్ళు అల్లేసారనమాట. వీళ్ళ సొంత కథ అల్లుకున్నారు. మనం ఓల్డ్ సినిమాలు 'రాజ్ కుమార్' గారి తమిళ 'కన్నప్ప' సినిమా గాని, ఆ తర్వాత 'కృష్ణరాజు' గారి సినిమా గాని చూస్తే దాంట్లో ఎమోషన్స్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తూ సినిమాని చిన్నగా తీసుకెళ్తారు. ఎందుకంటే అప్పటి ఆడియన్స్ అలానే చూసేవాళ్ళు. సో, అందుకే ఎమోషన్స్‌కి వాల్యూ ఇస్తూ సినిమాని చిన్నగా తీసుకెళ్తూ వచ్చారు. బట్ ఇప్పుడుకొచ్చే ఈ ఇప్పుడున్న మోడర్న్ సొసైటీకి తగ్గట్టుగా యాక్షన్ సన్నివేశాలను జోడించుకొని ఫస్ట్ 2 అవర్స్ కంప్లీట్‌గా మనకి కన్నప్ప కనపడ్డు. కేవలం తిన్నడు అండ్ తిన్నడి ఒక వీరత్వం మాత్రమే కనపడుతుంది. సో, ఆ ఆ వేలోనే మనకి ఫస్ట్ 2 అవర్స్ ఎళ్తుంది. అది నాకంతగా నచ్చలా. ఫస్ట్ 2 అవర్స్‌లో ఏమి ఎక్కడ అంత అద్భుతంగా సినిమా ఏం లేదు. కంప్లీట్‌గా ఒక సాధారణ సినిమా లాగే ఉంది. అయితే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాలో అమ్మాయిల డ్రెస్సులు నాకైతే నచ్చలేదు. ఆటవిక డ్రెస్సులు వేరు. ఆటవిక డ్రెస్సులు కూడా కంప్లీట్‌గా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నట్లే ఉంటాయి. బట్ అంటే వాళ్ళు డ్రెస్సులు లేక ఉన్న చర్మాలతోనో, వేటితోనో, ఆకులతోనో, వేటితోనో ఆ డ్రెస్సులు అలా చుట్టుకుంటారనమాట వాళ్ళు. వాళ్ళు అలా తయారు చేసుకొని అలా వాడుకుంటారు. బట్ ఈ సినిమాలో కంప్లీట్‌గా నాకైతే ఎలా అనిపించిందంటే, ఒక సిల్క్ డ్రెస్సులతోటి నిక్కర్లు తయారు చేసి, సిల్క్ డ్రెస్సులతోటి బ్రా టైప్‌లో తయారు చేసి, అవి వేయించి తిప్పేశారు ఆడవాళ్ళందరిని అనిపించింది నాకైతే. ఉంటారు ఆటవికులు గూడా ఖచ్చితంగా అడవుల్లో బతికే వాళ్ళు కూడా, ఆదివాసీలు కూడా అప్పుడు ఆటవికులు అండ్ ఇప్పుడు ఆదివాసులు. మళ్ళీ ఈ మాట అంటే విజయ్ దేవరకొండని పాపం అట్రాసిటీ కేస్ పెట్టారంట. ఎక్కడ నా మీద కూడా పెడతారు. ఆటవికులు వేరమ్మా, ఆదివాసీలు వేరమ్మా, వేరు వేరు 2 పాపం ఆ విజయ్ దేవరకొండకి ఆ తేడా తెలియకనే ట్రైబల్స్ అనేసాడు. బార్బరిక్స్ అనే బదులు. పాపం తెలుగులో వీక్ కదా! సో, ఆ పాయింట్ పక్కన పెట్టండి. నేను చెప్తుంది ఆ సినిమాలో ఉండే ఆటవికుల గురించి మాత్రమే చెప్తున్నా. సో, ఆటవికులు వాళ్ళు అక్కడక్కడ ఆకులు వాటితో డ్రెస్సులు చుట్టుకున్నా, అవి అక్కడి వాళ్ళ ట్రైబల్ వాళ్ళ విధానాల్ని అండ్ వాళ్ళ ఆచారాల్ని అవి చూపించేటట్లు ఉంటాయి. పాత సినిమాలు గూడా మనం చూస్తే పువ్వులతో దండలు కట్టుకోవడం, గవ్వలతో మెడలో వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఒక నార చీర చుట్టుకోవడం. నార చీర అంటే నారతోటి తయారు చేస్తారు ఆ చీర. సో, అవి చుట్టుకోవడం. ఇవన్నేందంటే అడవుల్లో ఉండే జీవనశైలికి తగ్గట్టుగా ఉంటాయి. బట్ ఈ సినిమాలో అది లేదు. అదేంటో సిల్క్ నిక్కర్లు ఒక ఒక స్టైల్ ఆఫ్ బ్రాలు ఏసి అమ్మాయిని తిప్పేసారేమో అనిపిస్తుంది నాకైతే. నాకైతే డ్రెస్సులు అసలు నచ్చల. అండ్ విష్ణు డ్రెస్సులు ఓకే. అవి గూడా లెదర్ కాకుండా అవేదో మోడర్నైజేషన్ చేసిన లెదర్ లాగా కనిపించింది నాకైతే. నాకనిపించింది అంతే. సో, నేను సినిమాలో ఉన్న ఆర్టిస్టిక్ లుక్‌ని నేను దెబ్బతీయాలి అనే ఉద్దేశ్యం నాకు లేదు. బట్ నాకనిపించింది నేను చెప్తున్నా. ఇక సినిమాలో సాంగ్స్ ఒక సాంగ్ ఫుల్ రొమాంటిక్‌లో ఉంటుంది. చాలామంది ఆ సాంగ్‌ని తిన్నాడు శివభక్తుడికి రొమాంటిక్ సాంగ్ ఏంటి అని చెప్తారు. నాకైతే అర్థం కాదు. రొమాంటిక్ సాంగ్ ఉంటే తప్పేంటి? తిన్నాడు తన భార్యతో రొమాన్స్ చేస్తున్నాడు. ఏమన్నా గూడెంలో ఉన్న అమ్మాయిలందరితో చేస్తున్నాడా? లేదు గదా! తన భార్యతో రొమాన్స్ చేసుకుంటున్నాడు. తప్పేంటి? తన భార్యని తను ఎంత ప్రేమిస్తాడు? తన భార్యతో ఎంత అన్యోన్యంగా ఉంటాడు అని చూపించడానికి ఆ రొమాంటిక్ సాంగ్ పెట్టుకున్నారు. దాంట్లో తప్పేంటి? నాకైతే రొమాంటిక్ సాంగ్ ఉండడంలో తప్పనిపించలా.
అయితే అంత రొమాంటిక్‌గా ఉన్నా సరే సాంగ్ మనకేమి అర్థం గాదు. మనం పెద్దగా పట్టించుకోము గూడా సాంగ్ గురించి. ఆ విజువల్స్ చూస్తూ కూర్చుంటాం. ఇక్కడ డైలాగ్ వస్తది. సో, ఇలా మనం ఆ సాంగ్‌ని చూస్తూ కూర్చుంటాం. మనం ఎక్కడ వినం. అది పక్కన పెట్టేస్తే సినిమాలో నాకు తెలిసి ఒకే ఒక్క పాట బాగుంది. అది కూడా 'శివ శివ శంకర' సాంగ్. ఆ సాంగ్ తప్ప సినిమాలో నాకు ఏ సాంగ్ గూడా అంత అద్భుతమైన ఎందుకంటే రామజోగయ్య శాస్త్రి రాశారు. ఆ 'శివ శివ' సాంగ్. అందుకనే అది అంత అద్భుతమైన ఆ ఫీల్ ఇస్తది ఎమోషన్ మనకి. మిగతా అన్నీ గూడా అంత అద్భుతంగా నాకు అనిపించలేదు. ముఖ్యంగా సినిమా లాస్ట్‌లో ఒక సాంగ్ ఉంటుంది 'మోహన్ బాబుది' 'కన్నప్పని పొగుడుతూ.' ఆ సాంగ్‌లో ఉన్న ఆ వ్యాకరణాలు, సాహిత్యం అయితే నాకైతే అసలు అనిపించలేదు. ఎందుకంటే ఒక సాధారణ కన్నప్ప ఎవరో ఒక ఆటవికుడు శివుడిని పొగుడుతూ 'శివ శివ శంకర' అని పాడుకుంటూ తిరిగాడు. అంత అద్భుతమైన సాహిత్యంతోటి. బట్ ఒక అద్భుతమైన పా పండితుడు. అంత పాండిత్యం ఉండి, ఆ పాండిత్యం ఉన్న వ్యక్తి కన్నప్పని పొగుడుతూ, శివుడికి నువ్వింత భక్తుడివి అని కన్నప్పని పొగుడుతూ చెప్పే ఒక పదాలు ఎంత బలంగా ఉండాలి. బట్ నాకు ఆ పాటలో అదంతా మిస్ అయింది. అదేదో వేగ్‌గా రాసుకున్న పదాలతోటి తయారు చేసిన సాంగ్ అనిపించింది నాకైతే. సో, నాకది నచ్చలా. సినిమాలో ఇంకే సాంగ్ కూడా నాకు మైండ్‌కే ఎక్కలేదసలు. ఒక్క 'శివ శివ' సాంగ్ ఒక్కటే సినిమా మొత్తానికి హైలైట్ సాంగ్. అండ్ దాంట్లో మంచు విష్ణు కూడా అద్భుతంగా నటించాడు. సినిమా మొత్తంలో ఇక మంచు విష్ణు యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే, నాకైతే మంచు విష్ణు యాక్టింగ్ అద్భుతంగా చేశాడు. తన స్థాయికి తగ్గట్టు ఏ మాత్రం తగ్గకుండా. ఇప్పుడున్న హీరోలో ఎవరైనా సరే ఒక జూనియర్ ఎన్టీఆర్ తప్పితే, ఆ స్థాయి యాక్టింగ్ ఇంకెవ్వరు చేయలేరు. ప్రభాస్ కూడా చేయగలడేమో గాని, బట్ నాకైతే మంచు విష్ణు పర్లేదు. ప్రభాస్‌తో ఈక్వల్‌గానే చేసాడు. ఆ క్యారెక్టర్ ప్రభాస్‌కిస్తే ఎంత అద్భుతంగా చేసేవాడో, అంతే అద్భుతంగా విష్ణు కూడా చేసాడేమో అనిపిస్తుంది నాకైతే. సో, విష్ణుకి యాక్టింగ్‌లో మాత్రం నేను 100కి ఖచ్చితంగా 90 మార్క్స్ ఇచ్చేస్తా. అద్భుతంగా నటించాడు. ఇంక రెండోది 'తిన్నడికి' ఈ సినిమాలో తన కళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు అనేది కూడా ఒక పాయింట్ తోటి చాలా క్లియర్ కట్‌గా మనకు చూపించాడు. సో, తను అంత ఇంపార్టెన్స్ ఇచ్చే కళ్ళని శివుడికి దానం ఇవ్వడం అనేది తన భక్తిలో గొప్పగా చూపించాలని డైరెక్టర్ అనుకున్నాడు. దాంట్లో సక్సెస్ అయ్యాడు ఖచ్చితంగా. అండ్ అలాగే దీంట్లో విష్ణు బాడీ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో విష్ణు చెప్పాడు. ప్రభాస్ నా బాడీని చూసి నీకంటే అసలు నీ బాడీ అంటే నాకంటే ఎక్కువగా ఉంది. నేను అసలు స్లీవ్‌లెస్‌తో కనపడను నీ ముందు అన్నాడు అని చెప్పాడు. అది చూసి చాలామంది ట్రోల్ చేశారు. బట్ ఒక్కసారి విష్ణు బాడీ చూస్తే మూవీలో విష్ణు బాడీ నిజంగానే ప్రభాస్‌తో ఈక్వల్‌గా కనిపించింది. ఇంకా మాట్లాడితే ఒక పాయింట్ ఎక్కువే ఉందేమో విష్ణు బాడీ అనిపించింది. అంత బలిష్టంగా అంత అంత స్ట్రాంగ్‌గా కనపడ్డాడు విష్ణు నాకైతే. సో, ఖచ్చితంగా ఈ విషయం ప్రభాస్ అనే ఉంటాడు. ఎందుకంటే ప్రభాస్ చాలా ఒబీడియంట్‌గా ఉంటాడు. విష్ణు బాడీ చూసి నిజంగానే అనుంటాడు కూడా ప్రభాస్ ఆ మాట. సో, అందులో డౌట్ లేదు. ఇక నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, క్యారెక్టర్స్‌లో ఫస్ట్ మనం 'శరత్ కుమార్' గారు. మన విష్ణు తండ్రి. ఆయనకి కూడా ఆయన సొంత డబ్బింగ్ చెప్పించారు. ఒక తమిళియన్ తెలుగు డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఆయన క్యారెక్టర్ అయితే బావుంది. ఆయన డైలాగ్ డెలివరీ అంత ఎఫెక్టివ్‌గా లేకపోయినా, క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అండ్ విష్ణుకి అతనికి ఉండే అంటే తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్, అలాగే తల్లి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్. తల్లి లేదు, తల్లి చనిపోయి ఉంటుంది కన్నప్పకి. అయితే తల్లి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ అండ్ అలాగే తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ కూడా సినిమాలో చాలా బాగా చూపించారు. నాకది బాగా నచ్చింది. కానీ ఈ సినిమాలో మిగిలిన క్యారెక్టర్‌లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మధుబాల గారు అసలు ఒక గూడానికి దొరగా ఆవిడని పెట్టి, "అమ్మా యాక్టింగ్ చేయమ్మా" అంటే, ఆవిడ చేసిన ఓవర్ యాక్టింగ్ అసలు నేను దాన్ని వివరించలేకపోతున్నా. సాధారణంగా సన్నగా ఉంటారు. సన్నగా ఉన్నప్పుడు సన్నగా ఉన్నట్టే యాక్టింగ్ చేయాలి. ఆ చేతులేంటో అసలు ఇంత ఓపెన్ చేసి ఇలా నడిస్తే మీరేమైనా బలంగా కనపడతారా? మిగతా వాళ్ళతో సమానంగా కనపడతారా? లేదు కదా! ఎందుకంత? కనీసం డైరెక్టర్ మధుబాల గారు కాకుండా కొంచెం ఎందుకంటే కోయదొరగా కనపడాలి కాబట్టి కొంచెం బాడీ ఉన్న ఎవరన్నా రమ్యకృష్ణ గారు గాని, అంటే నేను లావుగా ఉన్నారంటలేదు. బట్ స్టిల్ రమ్యకృష్ణ గారు గాని, లేపోతే ఇంకెవరన్నా నదియా గారు గాని, ఇలాంటి వాళ్ళని ఎంచుకొనుంటే చాలా అద్భుతంగా ఆ క్యారెక్టర్‌కి ఇంకా న్యాయం చేయగలిగేవాళ్ళేమో అనిపించింది. అయితే సినిమాలో మధుబాల గారి క్యారెక్టర్ అంత అద్భుతంగా, అంత సినిమాలో అంత ఎఫెక్టివ్ క్యారెక్టర్ ఏం కాదు గాబట్టి, సో, ఎవరో ఒకళ్ళు అని మధుబాల గారిని తీసేసుకున్నారేమో అనిపించింది నాకైతే. అండ్ మిగతా క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటే బ్రహ్మానందం గారు అండ్ అలాగే సప్తగిరి పర్లేదు. అంత పెద్ద కామెడీ ఏమి సినిమాలో క్రియేట్ చేసినంత ఏం లేదు నాకైతే. ఉన్నారు గాబట్టి ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. సో, క్యారెక్టర్‌లు గూడా పర్లేదు అక్కడక్కడక్కడక్కడ కనపడుతూ వెళ్ళిపోతాయి. ఇక సినిమాలో భక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'మంచు విష్ణు' గారు తన స్థాయికి తగ్గట్టు ఏమాత్రం తగ్గకుండా యాక్ట్ చేశారు. అయితే 'ప్రభాస్' ఎంట్రీ దగ్గర నుంచి ఎప్పుడైతే సెకండ్ హాఫ్‌లో అంటే 2 ఇయర్స్ హీరోయిజం మొత్తం అయిపోయిన తర్వాత 'ప్రభాస్' ఎంట్రీ ఎప్పుడైతే ఉంటుందో అక్కడి నుంచి సినిమా లిటరల్‌గా చాలా చాలా ఎమోషన్ ఫీల్ అవుతారు. పాత సినిమాలతో కంపేర్ చేయట్లేదు. మోడర్న్ ఆడియన్స్‌కి మాత్రమే చెప్తున్నా. మోడర్న్ ఆడియన్స్‌గా వాళ్ళ మెంటాలిటీ తోటి భక్తిని ఫీల్ అవుతారు గాబట్టి,
సో, దానికి తగ్గట్టు సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుందనమాట. ఎప్పుడైతే 'ప్రభాస్' ఎంట్రీ ఉంటుందో, అక్కడి నుంచి సినిమా ఒక వేరే లెవెల్‌లోకెళ్ళిపోతుంది. అప్పటి వరకు అరే! ఇది ఫ ఇంతకుముందు 2 గంటలు చూసిన సినిమా అండ్ ఇప్పుడు ఈ గంట సినిమా ఒకటేనా అనిపిస్తుంది. అంత డౌటొస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి సినిమా చాలా ఒక పేస్ పట్టుకుంటుంది. ఆ పేస్‌తో పాటు సినిమా స్టోరీ కూడా ఫాస్ట్‌గా ఫార్వర్డ్ అవుతుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఆడియన్స్ చాలా అక్కడ చాలా ఎంగేజ్ అయిపోతారు సినిమాకి. తనలో ఉన్న శివుడి మీద తనకున్న భక్తిని మంచు విష్ణు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. అది మాత్రం నేను ఖచ్చితంగా మంచు విష్ణుని మెచ్చుకోవాలి. ఇంత యాక్టర్ నిజంగా ఉన్నాడా? మనలో ఇంత యాక్టర్ నిజంగా ఉన్నాడా? అని మంచు మనోజ్ అన్నమాట నిజంగానే నేను కూడా షాక్ అయ్యా. మంచు విష్ణులో ఇంత యాక్టర్ ఉన్నాడా అనిపించింది. అంత అద్భుతంగా నటించాడు విష్ణు. సో, యాక్టింగ్ విషయంలో మాత్రం మోహన్ బాబు అసలు సినిమా మొత్తంలో హైలైట్ మోహన్ బాబు గారే. ఆయన యాక్టింగ్ తర్వాత మాట్లాడుకుంటే మనకి 'ప్రభాస్' చిన్న క్యారెక్టర్ కాబట్టి, మోహన్ బాబు గారి యాక్టింగ్ తర్వాత మంచు విష్ణుని అసలు సినిమాని మొత్తం తన భుజాల మీద మోసారని చెప్పొచ్చు. అందుకే లాస్ట్ 30 మినిట్స్ సినిమా అసలు వేరే లెవెల్ పీక్స్‌లో ఉంటుంది. నాకైతే లాస్ట్ 30 మినిట్స్ ఆ సినిమా గూస్ బంప్స్ తెప్పించింది. చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయాను సినిమాకి. ముఖ్యంగా 'ప్రభాస్' అండ్ 'విష్ణు' మధ్యలో ఒక ఫైట్ ఒస్తుంది. ఫైట్ అంత అద్భుతమైన ఫైట్ కాదది. బట్ ఆ ఫైట్ తర్వాత వచ్చే సీన్స్ 'ప్రభాస్' విష్ణుని మార్చడం అండ్ ఆ మార్చడానికి వచ్చే కాంటెక్స్ట్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఒక్కొక్క దాన్ని ఏర్చి కూర్చి సెట్ చేసుకున్నారు. నేను సీరియల్ డైరెక్టర్ గదా! ఏ పాయింట్ మిస్ అవ్వకుండా చక్కగా ఒకదానికొకదాన్ని లింక్ వేసుకుంటూ వెళ్లారు. లాస్ట్‌లో మాత్రం. నాకది అద్భుతంగా నచ్చింది. అయితే సినిమా మొత్తం మీద ఇప్పటివరకు చాలా మైనస్‌లు చెప్పాను, ప్లస్‌లు చెప్పాను. ఒక పెద్ద మైనస్ ఫస్టే చెప్పేసా మీకు. సినిమా మొత్తం ఏంటంటే మనకి ఒక సీరియల్ ఫీల్ ఇస్తుంది. శివపార్వతులు గాని, లేకపోతే హీరో తండ్రికి, హీరోకి మధ్య జరిగే సంభాషణలు గాని, అండ్ అలాగే ఫ్రెండ్స్‌కి, గూడెం మధ్యలో జరిగే సంభాషణలు గాని, ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఒక సీరియల్ లాగ్ అనిపిస్తుంది మనకి. దాదాపుగా ఫస్ట్ 2 అవర్స్ మొత్తంలో ఈ లాగ్ అనేది అలానే కంటిన్యూ అవుతుంది. ఎందుకొచ్చానురా, ఏంట్రా ఈ చెత్త సినిమా అన్న ఫీల్ ఒస్తుంది. అయితే లాస్ట్ 1 అవర్ మనకు ఆ ఫీల్ కంప్లీట్‌గా వానిష్ అయిపోతుంది. లాస్ట్ 1 అవర్ సినిమా చూస్తే. ఇక సినిమాలో ఈ లాగ్ ఇవన్నీ పక్కన పెడితే కొన్ని చిన్న పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే త్రిశూలం పట్టుకుంటాడు విష్ణు ఒక ఫైట్‌లో. ఆ విలన్ తోటి మెయిన్ విలన్ తోటి ఫైట్‌లో ఒక త్రిశూలం చేతికొస్తది. త్రిశూలం చేతికొస్తది అండ్ వెళ్ళిపోతది. త్రిశూలం చేతికి రాంగానే మిగతా వాళ్ళందరూ ఓం నమః శివాయ అంటారు. అంటే త్రిశూలం శివుడి చేతిలో ఉండే త్రిశూలం విష్ణు చేతిలోకి రావడం అంటే, ఆ ఒక భక్తిలోకి ఆ ఫీల్ అనేది తెచ్చాడన్నమాట మనకి. బట్ ఎలా ఉంటుందంటే 'రోబో' సినిమాలో మొత్తం ఆ గనులు కత్తులు ఇవన్నీ పట్టుకొని 'రజనీకాంత్ రోబో' అలా 8 చేతులు రాగానే అందరూ అమ్మవారు పూనిందనుకుంటారు. వెంటనే మొత్తం పడిపోగానే ఇదేంటి ఇది అంటారే. సేమ్ ఆ డైలాగ్ లాగే త్రిశూలం చేతిలోకొచ్చి ఒక ఇద్దరు ముగ్గురిని ఆ త్రిశూలంతో కొట్టి చంపి తర్వాత ఆ త్రిశూలంతో ఇంకెవరినైనా విసిరేసి చంపేసుంటే ఓకే బాగుండేది. బట్ నాకైతే అది మిస్ అయింది. అండ్ అక్కడ ఒక సీజీ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అసలక్కడ ఎందుకు పెట్టారో అర్థం కాదు. నాకు బాణాలతో కొట్టుకునేటప్పుడు ఆ సీజీ ఎఫెక్ట్ ఎందుకొచ్చింది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక బాంబు పేలడమో, ఇంకేదైనా జరిగితేనో రావాల్సిన సీజీఐ ఎఫెక్ట్ బాణాలతో కొట్టుకునే ప్లేస్‌లో వచ్చేస్తది. అది నాకు అర్థం కాదు. రెండోది విష్ణు బాణం, ఆ విల్లు అది 'కల్కి' సినిమాలో వీళ్ళ గనులన్నీ చూసి కాపీ కొట్టి అలా తయారు చేశారేమో అనిపిస్తుంది. దాన్ని 2 ముక్కలు చేస్తాడు. అది కత్తిలాగా అనిపించదు. అట్ట ముక్కలాగా అనిపిస్తది. అండ్ నెక్స్ట్ అది బాణంలా ఉన్నప్పుడు కూడా బాణంలా అనిపించదు. ఎందుకో నాకు అర్థం కాదు. అలా ఉంటుందది. సో, ఈ 2 పాయింట్లు కూడా నాకసలు నచ్చవు. ముఖ్యంగా విష్ణు బాణం అండ్ అలాగే ఆ సీజీఐ ఎఫెక్ట్‌లు 'త్రిశూలం' దగ్గర. దాంతో పాటు విష్ణు ఫైట్ సీన్స్ కూడా నాకు ఆర్టిఫిషియల్‌గా అనిపించాయి చాలా. ఎందుకంటే విష్ణు ఒక సీన్‌లో చిన్న విలన్ ఉంటాడనమాట. అసలు విలన్ రాకముందు ఒక చిన్న విలన్ ఉంటాడు. ఆ చిన్న విలన్ని కొట్టేటప్పుడు విష్ణు పంచెస్ ఇసురుతుంటాడు. ఆ పంచెస్ చూస్తే కొట్టట్లేదు కావాలని యాక్ట్ చేస్తున్నాడని అర్థమైపోతుంది. అది నాకు ఎందుకని విష్ణు లాంటి యాక్టర్ చాలా సినిమాల్లో ఫైట్‌లు చేసాడు కదా! సో, ఇంత చిన్న బ్లండర్ మిస్టేక్ ఎలా చేసాడో నాకు అర్థం కాదు. అది ఎడిటింగ్ దగ్గర మిస్టేకా? లేపోతే విష్ణు అక్కడే మిస్టేక్ వచ్చిందో నాకు తెలీదు. అది మాత్రం నాకు ఆహ్, డైజెస్ట్ అవ్వట్లేదు. ఇంత యాక్టర్ అయ్యుండి, ఇంత చిన్న మిస్టేక్ ఎలా చేశాడని నాకు అర్థం కాదు. ఫైనల్‌గా ఒకటే సినిమాని క్రిటిసైజ్ చేసి, ట్రోల్స్ చేసి అంటే కాంటెక్స్ట్ అర్థం చేసుకొని దాన్ని ఇది ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పుకుంటే ఓకే. బట్ కొంతమందున్నారు సినిమా చూసి ఫస్ట్ రోజు బయటికి రాగానే, నాకు కన్నప్ప సినిమా అని చెప్పి నువ్వు తిన్నాడు సినిమా చూపిస్తావా? నేను నీ మీద కేసేస్తానన్నాడు ఆడెవడో తెలివి తక్కువ వెధవ. సో, అట్లాంటి వాళ్ళకి ఆడి జీవితంలో ఆడెప్పుడు అసలు కన్నప్ప స్టోరీ గాని, అసలు శివుడి మహత్యం ఏంటని గాని, ఇవేం వాడి జీవితంలో చూసుండడు. సో, అలాంటి వాడు గూడా వచ్చి ఈ సినిమా మీద నాకు కన్నప్ప సినిమా చూపిస్తాను, తిన్నడు సినిమా చూపిస్తావా? తిన్నడని పెట్టుకో టైటిల్ అంటుంటే నాకు మైండ్ పోయింది. కన్నప్ప ఎందుకు ఆ పేరొచ్చింది అనేది సినిమా అసలు మొత్తం దాని మీదే గదా!
ఆ శివుడి కళ్ళు తీసి శివుడి కళ్ళకి తన కళ్ళు తీసి శివుడికి పెట్టి, తన కళ్ళనే దానం చేశాడు కాబట్టి శివుడు ప్రత్యక్షమై నీకు కన్నప్ప అని పేరిస్తున్నాను అని చెప్తాడు. ఆ సీన్ కూడా సినిమాలో చూస్తే బాగుండేది. అద్భుతంగా ఉంటుంది సినిమా మొత్తంలో ఆ సీనే హైలైట్. అది చూడకుండా బయటకొచ్చి ఇలాంటి డైలాగులేస్తే, ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ డబ్బులు తీసుకొని నువ్వు కావాలని సినిమాకి నెగెటివ్ పబ్లిసిటీ చేస్తున్నావు అనే ఆలోచన జనాల్లో వస్తుంది గానీ, నువ్వు నిజంగా సినిమా చూసొచ్చి, సినిమా నచ్చక ఇలాంటి కామెంట్‌లు చేస్తున్నావు అని ఎవ్వడు అనుకోడు. నువ్వసల ముందు నాకు గాదు, ఎవ్వరికైనా సరే ఒక హిందూ ధర్మాన్ని నిజంగా ఫాలో అయ్యే వాళ్ళకి నువ్వు కనపడితే నిన్నక్కడే కొడతారు. నువ్వు సినిమా కాంటెక్స్ట్ తెలియకుండా మాట్లాడుతున్నావురా అని. సో, ఇప్పటికన్నా కాస్త తెలుసుకొని మాట్లాడు. బుద్ధి తక్కువగా మాట్లాడకు. చాలా మంది ట్రోల్ చేశారు ఈ సినిమాని. ట్రోల్ చెయ్యొచ్చు. కానీ ట్రోల్ గూడా ఏందంటే ఒక లాజికల్‌గా ఉండాలి. సినిమా నిజంగా బాలేపోతే ట్రోల్ చెయ్యి. తప్పులేదు. అంతేగాని సినిమా బాగున్నప్పుడు గూడా నువ్వు కావాలని ఏదో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ట్రోల్ చేయడం చాలా తప్పది. అది మాత్రం నేను ఏమాత్రం సహించను. ఇక ఫైనల్‌గా ఈ సినిమా ఏందంటే కొంచెం సీరియల్ లాగున్నా ఈ మోడర్న్ ఆడియన్స్‌కి ఒక మంచి సినిమా, ఒక భక్తి ఉన్న సినిమాని, ఒక శివుడి మహత్యానికి సంబంధించిన సినిమాని అందించాలనుకోవడం నిజంగా మంచు ఫ్యామిలీ చేసిన ఒక పెద్ద ప్రయత్నం. అయితే దాన్ని శ్రీశైలం సెట్ న్యూజిలాండ్‌లో వేయడం, ఈ ఒక ఫారెన్ సెట్, ఫారెన్ స్లాంగులు అండ్ అలాగే సాంగ్స్ బాలేపోవడం, పాత ఎమోషన్‌ని కొంచెం కట్ చేయడం, ట్వీక్ చేయడం, అలాగే డబ్బింగ్స్ ఇవన్నీ సినిమాకి మైనస్ అయితే 'మంచు విష్ణు', 'ప్రభాస్' ఈ 2 సినిమాకి పెద్ద ప్లస్. అందులో మాత్రం డౌట్ లేదు. సో, ఇది నా రివ్యూ 'భక్త కన్నప్ప' గురించి. మరి ఈ రివ్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.